హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అనిల్ డైరీ ఫామ్లో ఉన్నాము రాజమండ్రిలో. ఇక్కడైతే అడ్రస్ కూడా అన్నగా టోటల్గా చెప్తారు. గత 20 సంవత్సరాలుగా గేదెలు అమ్ముతున్నారు. ఇప్పటి నుంచి గేదెల రేట్లు జనవరి నుంచి పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి, ఇక్కడ ప్రైస్ ఏముంది అనేది అడుగుదాము. అన్న నమస్కారం. నమస్తే అన్న. ఇక్కడ ఇప్పటి నుంచి ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, కారణాలు ఏంటి? ఇక్కడ నుంచి ఏంటంటే గేదె తక్కువ తయారయ్యి గేదె తక్కువ అయిపోద్దండి. ఓకే, మనకి ఎండాకాలం సీజన్ వచ్చేసినట్టు లెక్క. ఇంకా డిసెంబర్ నెలాఖరికి వచ్చిందంటే ఇప్పుడు గేదెలు కొనుక్కున్న వాళ్ళు ఎవరికైనా సరే ఇది సువర్ణ అవకాశం అండి. కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళన్నా ఇప్పుడు వచ్చి కొనుక్కోవడం చాలా మంచిదండి. ఓకే, ఇప్పుడు 1,20,000 1,30,000 ఉన్న గేది ఎదరికెళ్ళి కొలిది 1,40,000 1,50,000 అలాగ అయిపోద్దండి. ఇప్పుడు ఎంత ఉంది ప్రైస్? ఇప్పుడు 1,20,000 1,30,000 మంచి గేదె. ఎన్ని లీటర్ల పాలు? పూటగా 5, 6, 7 అలాగ వస్తాయండి. ఓకే, గ్యారంటీ అండి. ఎలా ఫీడ్ పెడితే ఆ విధంగా వస్తాయి. మనం మెయింటెనెన్స్ చేసుకున్న దాన్ని బట్టి పాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు సేల్ పెరిగింది కదా ఇక్కడ మీ సైడ్ రాజమండ్రిలో, కారణం ఏంది ఇంత సేల్ పెరగడానికి? సేల్ పెరగడానికి రేటు వచ్చేస్తామండి. ఇప్పుడు ఇదే గేదె మన మీ సైడ్ అటు సైడ్ బాగా ఉన్న రాష్ట్రాల్లో చూసుకుంటే 1,60,000 1,70,000 1,80,000 అమ్ముతున్నారండి. ఇదే 7 లీటర్లు ఇస్తుంది, ఇదే 6 లీటర్లు ఇస్తుందండి. ఇదే గేదె ఇప్పుడు ఇది అనుకోండి ఇక్కడ మన దగ్గర 1,35,000 పడుతుందండి. సేమ్ 5-6 లీటర్ల నుంచి 7 లీటర్ల వరకు గ్యారంటీ అండి. ఇది ఓ పూట 6 ఓ పూట 7 గ్యారంటీ ఇస్తామండి. ఇది ఓకే, పొద్దుగాల 7 సాయంత్రం 6 గ్యారంటీ. ఓకే, అలాగా వ్యత్యాసం ఉంటాయండి ప్రతిదీ కూడా. ఓకే, ఇప్పుడు ఎన్ని పాల నుంచి ఎన్ని పాల గేదెల వరకు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర రోజు మీద 10 నుంచి 14 వరకు ఇచ్చి ఉన్నాయండి. 10 నుంచి 14 లీటర్లు. ఓకే, ఇక్కడ రైతులకు ఉండడానికి రూమ్ ఫెసిలిటీ 2 రోజులు ఉండి 3 పూట్ల పాలు చూసుకోమంటున్నామండి. 50 గేదెలు ఉన్నాయి. 20 ఈయన ఉన్నాయండి, 30 ఈనాల్సిన ఉన్నాయి. ఈ నాటికి చూసుకోమంటున్నాం. 20 రోజులు గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఏ నాటికి కూడా 20 రోజులు గ్యారంటీ. మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గేదెను రిటర్న్ చేసుకుంటున్నాం. ఓకే, ఇలాంటి కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి కదా మాకు అసలు లేవండి. రావట్లే మై వచ్చి గేదె అన్నది లేదండి మా సీట్లో. మీ దగ్గర పేరెందుకు ఇక్కడ జగ్గంపేటలో పేరెందుకు ఖరాబ్ అయింది? బ్రోకర్ల వల్ల ఎందుకు? ఇప్పుడు అప్పట్లో డైరీ లేని వాళ్ళు అందరూ వీడియోలు వేసేవారండి. వాళ్ళు ఇప్పించేవారు, వాళ్ళ రైతులకు సమాధానం చెప్పేవారు కాదు. ఆ రైతులు బాధపడి మాకు ఇలా మోసం జరిగిందని చెప్పారండి. ఇప్పుడు మనం డైరెక్ట్ అమ్ముతున్నాం, వాళ్ళు మోసపోవట్లేదు, వాళ్ళు మేమే మాట్లాడుకుంటున్నాం. అవును, దానివల్ల మోసం అన్నది జరగట్లేదండి. చూడొచ్చు, డైరెక్ట్ ఎవరి దగ్గర అయితే డైరీ ఉందో ఇక్కడ జగ్గంపేట రాజమండ్రిలో వాళ్ళ దగ్గర రండి. అనిల్ అన్నకైతే తెలుసు అందరికి. 7-8 సంవత్సరాల నుంచి మన వీడియోలో సొంత డైరీ ఉంది. సొంత డైరీ రైతులకు మనం ఎక్కడా కూడా బయట తీసేయాలి. డైరెక్ట్ మన మ్యాప్ లో కొడితే అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి అని కొడితే వచ్చేది మా దగ్గర. డైరెక్ట్ నా ఇల్లు 2 షెడ్లు ఇక్కడ ఇల్లు కూడా ఇక్కడ ఉంది, షెడ్ ఉంది. ఉండి 2 పూటలు పాలు చూసుకొని అన్ని చూసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, జై హింద్.